నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 10 మందికి షేర్ చేయండి. మీరు మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వారికి ఒక లైక్ ఇవ్వమని చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిట్టో కాపీ కొట్టిన కేజ్రీవాల్ పాత వాళ్ళని పీకేసి కొత్త వాళ్ళని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా స్థాన మార్పిడి చేశారు. అందుకనే ఢిల్లీ అధికార పీఠాన్ని కోల్పోయిన కేజ్రీవాల్ని గుర్తు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం తన తండ్రి స్నేహితులు, తన తండ్రితో పాటు పనిచేసిన ప్రతి కాంగ్రెస్ వ్యక్తిని తీసుకొచ్చి తన పార్టీని ఐక్యం చేసుకోవాలని చూస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ని, ఇటు పేరిన్ నాని, అటు సామినేని ఉదయ్ భాను జగ్గేపేట, ఇటు పక్క అలాగా ముద్రగడ్డ కూడా ఇదే సలహా ఇచ్చారు. ముద్రగడ్డ పద్మనాభం, మా బలం నీకు తెలియదు, మా బలాన్ని నువ్వు కలుపుకుంటే నీకు కాంగ్రెస్ ఎంతకాలం మేము కాంగ్రెస్ నిలబెట్టామో మా తెలివితేటలతో తులసి రెడ్డి వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ నాన్నగారు అనుచరులు, వీళ్ళందరూ మీ నాన్నగారితో పనిచేసిన వారు, వీళ్ళందరినీ కలుపుకుంటే 0.2 మళ్ళా నీదే అని చెప్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ని నాగబాబుని లాక్కొని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు చిరంజీవిని కూడా మళ్ళీ లాగుతున్నారు అంటున్నారు. చిరంజీవి మాత్రం బీజేపీ కాంగ్రెస్ అని బయటకు వచ్చినాక బీజేపీ కండువా కప్పుకున్నట్టు నటించాడో మరి కప్పుకున్నాడో తెలియదు, కానీ బీజేపీలో మాత్రం కీ రోల్ పోషించడం లేదు. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమారు చిరంజీవిని కూడా వైసీపీకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇది కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి మధ్యలో మాట ఏమిటంటే, నేను సీఎంతో పని లేదు, నాకు పార్టీని బతికించడమే నాకు మూలం, పార్టీని బతికించడం నా మూలం, సీఎం కావాలని ఇచ్చేస్తా, కానీ నా పార్టీ వైఎస్సీపీ అనేది ఇక్కడ ప్రభుత్వం పాటించాలి, అవసరమైతే డిప్యూటీ కాదు సీఎం పోస్టుకైనా నేను రెడీ అంటున్నా అని చెప్పి ప్రముఖ రాజకీయవేత్తలు ఈ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది మరి ఎంతవరకు నిజము? చాప కింద నీరులాగా రాజకీయాలు రాక్షసత్వం కన్నది కొంతమంది చెప్పారు. సినిమాల్లో డైలాగులు వచ్చినాయి, రాజకీయ నాయకుడికి సిగ్గుండదు, శ్మశానం ముందు ముగ్గుండదు అని. మరి ఇది మాత్రం 100% నిజం కాదంటారా? మీరు చెప్పండి. 27 ఏళ్ళ తర్వాత ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుందంటే అది నిజంగా ఒక రికార్డ్ అనుకోవాలా? లేక కేజ్రీవాల్ తన చేతకానితనంతో అవివేకంతో తన స్థానాలు మార్చడం, సిట్టింగులు ప్లేసులు మార్చడం అవి చేయటం వల్ల, లేక కేజ్రీవాల్ తప్పుడు పనుల వల్ల చెయ్యి జారిపోయిందా? కాంగ్రెస్తో ఆ రోజున లింక్ ఉంది. అంతకుముందు 3 సార్లు సీఎంగా అయ్యి కాంగ్రెస్తో మిత్రపక్షం అయ్యి ఈవేళ కాంగ్రెస్ను బయటకు తోయడం, ఇలాంటి అనేక కారణాలు కేజ్రీవాల్ ఈవేళ తన సీటు తాను సాధించుకోలేకపోయాడు. గతంలో ఇదే రాజశేఖర్ రెడ్డి కుమారుడైన మన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం లేకుండా చేస్తా అన్నందుకు గాను ప్రతిపక్షంలో స్థానం కూడా రాలేకుండా చేసుకున్నాడు. 151 సీటు తెచ్చుకున్న నేను
కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేకపోయానే. అయ్యో, అక్కట ఎంతటి కష్టం వచ్చినది నాకు అని ఆలోచిస్తున్నాడట. ఇది అంతా నిజమైతే మరి ఓడుట గెలవటానికి మొదటి పాదము రేపు ఉగాది నుండి తెలుగు ప్రజలకు నూతన పండగైన ఉగాది నుండి గడప గడపకు కార్యకర్తలను పంపడం. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో సాయిరెడ్డిని నెల్లూరు నుండి సాయిరెడ్డి నుంచో పెడితే సాయిరెడ్డి అక్కడ ఇదయినాక సాయిరెడ్డిని తీసుకొచ్చి నెల్లూరులో విశాఖపట్నంలో పెట్టి విశాఖపట్నంలో నెంబర్ 2 ప్లేస్ ఇచ్చి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు సాయిరెడ్డి కొంతమంది రాజకీయాలకు గడ్డి తిన్నాడా అన్నట్టుగా భావిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. మరి ఇదంతా నిజమైతే ఇది కూడా నిజమే అవుతుంది కదా. చిరంజీవి కూడా ఈసారి వైసీపీ కండువా కప్పుకోవడం అనేది నిజమైతేంది అని చాలామంది రాజకీయవేత్తలు ప్రముఖ జర్నలిస్టులు కూడా ఇదే పలుకుతున్నారు. కాబట్టి మరి ఏం జరుగుద్ది, ఎలా జరుగుద్ది? ఒక పక్క చూస్తే కూటమికి బీట్లు బారే అవకాశం కనబడుతుంది. బీజేపీ సింహ అయిన మోడీ పదవీ విరామం చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రాని గెలిపించుకోవాలి బీజేపీ అని బీజేపీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి అనేకమైన విషయాలు బయటకు వచ్చినాయి. కానీ తాను ఒకటి తెలిసి దైవం ఒకటి తెలిసింది అన్నట్టుగా అటు లోకేష్ నేను సీఎం క్యాండిడేట్ అంటూ లోకేష్ రావడం, ఇదంతా చూసి జగన్మోహన్ రెడ్డికి మదిలో 0.2 స్టార్ట్ అయిపోయింది. నేను నా తండ్రి స్నేహితులతో నడుం బిగించి మళ్ళీ గద్దెనెక్కాల, ఎక్కడ దిగానో అక్కడే నెగ్గాల అనుకుంటూ మీసాలు మెలివేస్తూ గడ్డము నిమురుకుంటూ ఆలోచిస్తుంది. నిజమేనా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మారింది. క్షమించండి. సొంత చెల్లులు షర్మిల నీ ఫిర్మిలేంగే అన్నట్టుగా మళ్ళా చెల్లెని తీసుకొస్తారని చెప్పడం జరిగేదేనా? కానీ ఇదంతా ఏం జరిగినా జరగకపోయినా తులసిరెడ్డి, అటు అరుణ్ కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, ఇటు చిరంజీవి, అటు బొత్స సత్యనారాయణ, అటు అంబటి రాంబాబు, వీళ్ళందరూ తలకాయలన్నీ కూడా పొటేలులన్నీ ఒకచోట చేరితే పోటీ తప్పదు అన్నట్టుగా ఈసారి మరి ఆయన సీఎం సీటుకు కూడా త్యాగం చెయ్యాలనుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అదే నిజమైతే మళ్ళీ వైసీపీ గద్దెక్కడం తప్పదు అని చాలామంది చెబుతున్నారు. మరి ఏం జరుగుద్దో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసి షేర్ చేయండి. 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు మాత్రం ఒక చిన్న లైక్తో మమ్మల్ని ఆనందింపజేయండి. మీరు ఆనందించండి ఈ వార్తని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.